సాహితీ రైట్? ఐమ్ అర్జున్. హూ యూ థింక్ యు ఆర్? నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా అనుకుంటున్నావు? ఏదో మా అమ్మ వాళ్ళు ఫోర్స్ చేశారని పెళ్లి చూపులకు ఒప్పుకున్నా. నాకు ఎంతవరకు ఉంటుందో తెలుసా? సారీ సాహితీ, దారిలో ఆటోడు కొంచెం లేట్ చేశాడు. ఛీ, ఆటోలో వచ్చావా? నేను ఇప్పటివరకు అసలు ఆటోనే ఎక్కలేదు తెలుసా? ఇలాంటి లో క్లాస్ వాళ్ళని చూడడానికి పంపిస్తుందో మా అమ్మ. కానీ సాహితీ, ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇద్దరు గురించి తెలుసుకున్నాక ఓ డెసిషన్కి రావచ్చు. అయినా నా గురించి సరిగ్గా తెలియదు కదా నీకు. నీ గురించి ఏం తెలుసుకోవాలి? ఆ డ్రెస్ చూస్తేనే అర్థమవుతుంది లో క్లాస్ చీప్ ఫెలోస్ అని. కనీసం పెళ్లి చూపులకి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా తెలీదా? ఫోటో కూడా చూడకుండా వచ్చాను, నన్ను అనుకోవాలి. సరే, మమ్మీ వాళ్ళతో చెప్పు నచ్చలేదని. నేను కూడా నీ గురించి చాలా విన్నాను. సెల్ఫ్ బిల్డ్, కష్టపడి జాబ్ సంపాదించావని. కానీ మనిషిని చూసిన వెంటనే జడ్జ్ చేసి మనసుకున్న వాళ్ళు మనీకి ఇస్తామని తెలియదు. అయినా ఇక్కడికి వచ్చింది నేను ఇంప్రెస్ చేయడానికి కాదు, నేను ఇలానే ఉంటాను చెప్పడానికి వచ్చాను. వాట్ ఎవర్, నీలాంటి వాళ్ళతో నాకేంటి? నేను మా మమ్మీకి చెప్పుకుంటా. గుడ్ బై. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? ఎస్, కమిన్. మ్యామ్, ఫైనాన్షియల్ మేనేజర్. చెప్పండి. మ్యామ్, నా పేరు వినోద్. నేను మా ఫాదర్ కలిసి 10 yearsగా ఫార్మింగ్ చేస్తున్నాం. ఈ మంత్ కార్ప్ కోసం లోన్ అప్లై చేశాం. శాంక్షన్ అయింది కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకసారి చూసి చెప్తారా? ఓకే, చూస్తున్నాను. వినోద్ కదా? అవును మేడం. శాంక్షన్ అయింది, చెక్ కూడా వచ్చింది. మీ నుంచి మాకేం రాలేదే? మా నుంచి ఏంటి మేడం? 6 lakhs అంటే తక్కువ అమౌంట్ కాదు కదా. 50,000 పే చేసి చెక్ తీసుకెళ్ళు. బ్యాంక్ వాళ్ళు ఏం అవసరం లేదన్నారు మేడం. నీకు చెక్ వాళ్ళు ఇస్తున్నారా, నేను ఇస్తున్నానా? చెక్ శాంక్షన్ అయ్యేలా చేసింది నేను, మరి ఆ మాత్రం పే చేయవా? ఏంటి మేడం, లంచ్ అడుగుతున్నారా? నువ్వు ఇచ్చే తొక్కలో 50,000కి అంత పెద్ద మాటలు అవసరం లేదు. నీకు కావాలా వద్దా చెప్పు, దానికోసం బయట చాలా మంది ఉన్నారు. నేను కంప్లైంట్ చేస్తాను మేడం. ఎవరికి కంప్లైంట్ చేస్తావు? ఎవరికి చేసినా అందులో సగం షేర్ వాళ్ళకే వెళ్తుంది. నువ్వెవరికి చెప్పుకున్నా ఎవరేం చేయలేరు. అయితే డబ్బులు ఇచ్చి చెక్ పట్టుకెళ్ళు, లేదా బయటకు వెళ్ళిపో. నా టైం మాత్రం వేస్ట్ చేయకు. ఏంటి, వీడికి చెప్పి తీసుకొచ్చావా? వీడేం చేస్తాడు? పెళ్లి చూపులు రాకముందు అమ్మగారు నాతో కలిసి చెప్పారు నీ గురించి. కష్టపడి చదువుకున్నావు, ఓన్గా పైకి వచ్చావు, చాలా గ్రేట్గా ఫీల్ అయ్యా. తర్వాత నేను కలిసాక నీ బిహేవియర్ చూసి చాలా పొగరు ఎక్కువ, ఇతరులతో ఎలా మాట్లాడి తెలియదు అనుకో. ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చి చెప్తుంటే అర్థమవుతుంది నీకు అసలు క్యారెక్టర్ లేదు. అయినా నీ దృష్టిలో ఇదే ఎదగడం అంటే? హలో, అసలు నువ్వెవరు నన్ను జడ్జ్ చేయడానికి? మీలాంటి వాళ్ళతో మాట్లాడడమే ఎక్కువ. చీప్ పీపుల్. నువ్వు, మీ ఫ్రెండ్, గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. అబ్బా అవునా, నువ్వెవరైనా చెక్ చేసేయచ్చు, కానీ మేము మాత్రం చేయకూడదు. ఎనీవేస్, నువ్వు లంచం డిమాండ్ చేసినందుకు 6 months చేయాలి. నీ జాబ్ కూడా పోతుంది. ఫర్దర్గా నీ మీద ఛార్జెస్ ఫైల్ చేస్తాను. అవన్నీ చేయడానికి నువ్వెవరు? యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్. ఎమ్మకర్ చెప్పలేదా నీకు? హో, నువ్వు వినండవు కదా. నువ్వు చెప్పిందంతా రికార్డ్ అయింది, నువ్వేం చేయాలి? సారీ సార్, నిజంగా తెలియదు. ఐఎమ్ రియల్లీ సారీ. మీ ఫ్రెండ్ చెక్ కూడా ఇచ్చేస్తాను. అమ్మాయిని కదా, నువ్వు అలా చేస్తే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అర్థం చేసుకోండి. ఇవన్నీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ఏమైనా వెనక్కి తీసుకోగలం, కానీ అన్న మాటలు వెనక్కి తీసుకోగలం. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే కోర్టులో మాట్లాడుకుందాం. అర్జున్, ఐఎమ్ రియల్లీ సారీ. నేను కావాలని చేయలేదు, అర్థం చేసుకో ప్లీజ్. అర్జున్, అర్జున్.